మహిమ గల జీవితం అంటే దైవిక సహవాసం, దేవునితోనే సహవాసం చేయటం. ఎంత అద్భుతం అండి. హనోకు దేవునితో నడిచను, నోవకు దేవునితో నడిచను. వాళ్ళ పేర్ల దగ్గర మాటలు చదువుతుంటే పిచ్చెక్కిపోతుంటది. బాబోయ్, దేవుని మార్గంలోకి రావడమే మనకు సవాల్ అయిపోతుంది. దేవుని మార్గంలో నడవటమే శక్తికి మించిది అయిపోతుంది. దేవునితో నడవటం, దేవునితో నడవటం అంటే సింపుల్ అండి. యేసు ప్రభు వారి మార్గంలో నడవటం సులభ, కష్టమా? చాలా కష్టం. ఎవడైనను నన్ను వెంబడింప గోరుని ఎడలబడు తను తను ఉపేక్షించుకొని రావాలంటాడు. అంటే తన ఆశలు, తన కోరికలు, తన సంతోషాలు, తన సరదాలు అన్ని వద్దనుకొని వదిలేసి దేవుని చిత్తానికి అప్పగించుకొని వెనకాల వెళ్ళాలంటే ఎంత రేంజ్ అయితే, ఆయనతో పాటు సమానం నడవాలంటే ఇది ఇంకెంత రేంజ్ ఉండాలా? ఫుడ్ స్టెప్స్ లో మెల్లిగా జాగ్రత్తగా వెళ్ళటానికి ఎంత రేంజ్ అయితే, ఆయనతో పాటుగా నడవడం ఎంత పెద్ద ఛాలెంజ్. మహిమలో ఉన్న వ్యక్తులు హాయిగా నడిచేవారు. ఆయనతో మహిమ కలిగిన జీవితం అనండి. దేవుని పోలిక, దేవుని స్వరూపం, ప్రేమ స్వరూపంగా బతకడం. 2, మహిమ గల జీవితం అంటే దైవ జ్ఞానం, ఆత్మ జ్ఞానం కలిగి బ్రతకడం. 3, మహిమ గల జీవితం అంటే నేరుగా దేవునితోనే సహవాసం కలిగి ఉంటాం, దేవునితో కలిసి నడవటం. దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పకుండా చెప్పాల్సిన ఒక మాట, సృష్టిపై పరిపూర్ణ అధికారం కలిగిన స్థితి ఎక్కడ? 8వ కీర్తన 2వ వచనంలో, 8వ కీర్తన 3-5 వచనాలు. ఆయన నరుపుత్రుని దర్శించిన కూడా ఏపాటివాడు, మనుషుని జ్ఞాపకం చేసుకుని అని మాట్లాడుతూ ఏమంటాడు? ఆయన మహిమ ప్రభావాలతో అని కిరీటం ధరింపచేసి ఉన్నాడు. ఆయన సృష్టి అంతటిని అధికారం ఇచ్చేశాడు. సృష్టి మీద అధికారం. దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద పర్సన్ హూ లివ్డ్ ఇన్ గ్లోరీ. నేనేమంటున్నానంటే, మహిమ కలిగిన జీవితం అంటే మహిమను చూపించే జీవితం కాదు, ఏదో శక్తిని అనుభవిస్తున్నట్లుగా అనుభూతి పొందే జీవితం కాదు, వేదిక మీద ప్రదర్శించే ఒక శక్తి కాదు. మహిమ గల జీవితం అంటే దేవుని స్వరూపాన్ని కలిగి బతకడం.